బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేస్తోంది. బాటిళ్లలో పెట్రోల్ పోయాలంటూ కొన్ని పెట్రోల్ బంకుల వద్ద బెదిరింపులకు దిగుతోంది, లేదంటే దాడి చేస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల ఎన్నికల సమయంలో అల్లర్ల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం వేసింది. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేస్తోంది. బాటిళ్లలో పెట్రోల్ పోయాలంటూ కొన్ని పెట్రోల్ బంకుల వద్ద బెదిరింపులకు దిగుతోంది, లేదంటే దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో అల్లర్ల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం వేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పెట్రోల్ బంకుల వద్ద అంటే ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, దీనికి సంబంధించి బ్లేడ్ బ్యాచ్ అని చెప్పడానికి పర్టికులర్గా లేదు. ఇక్కడ విజయవాడ నగరంలో పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు ఒక యువకుడు 11:53 టైంలో పెట్రోల్ డబ్బా పట్టుకుని రావడం జరిగింది. అయితే అతనికి పెట్రోల్ బంక్ అంటే బండి ఎక్కడో ఆగిపోయింది, నాకు పెట్రోల్ కొట్టాలంటే కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పెట్రోల్ వాహనాల్లో పెట్రోల్ నింపేటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఆ ఎంప్లాయీ ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవన్నాయో ఆ ఆదేశాల ప్రకారం మేనేజ్మెంటు ఎవరికి పెట్రోల్ బాటిల్లో ఆయిల్ కొట్టొద్దు అన్నారని చెప్పడంతో పాటు కూడా ఆ కుర్రాడు కోపోద్రిక్తంతో కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఇలా అయితే ఇలాంటి నిబంధనలు పెడితే పెట్రోల్ బంకులు ఎవరో వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు, లేదు అంటే కనుక ఇలాంటి నిబంధనలు పెడితే కనుక ఎవరికైనా కోపం వస్తే పెట్రోల్ బంకుల్ని తగలబెట్టేస్తారు అని చెప్పని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ వాహనాల్లో పెట్రోల్ నింపేటువంటి ఏదైతే మహిళ ఉందో ఆ మహిళతో కూడా వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. దిగిన సందర్భంలో కూడా ఆ మహిళతో అతను అన్నటువంటి మాటలు, అసలు ఆ మహిళతో అతని ఏం మాట్లాడాడు ఏంటనేది అని చెప్పేందుకు మనతో పాటు ఆ టైంలో అతనికి పెట్రోల్ కొట్టడానికి నిరాకరించినటువంటి ఇదే బంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీ ఉన్నారు. ఆమెను అడిగితే ఆమె చెప్పింది అసలు ఏం జరిగింది అనేది. చెప్పండి, బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి యువకులు ఈరోజు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి మిమ్మల్ని పెట్రోల్ కొట్టకపోతే బంకు తగలబెడతా అని చెప్పని హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. సార్, అది బ్లేడ్ పబ్జీ వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు మాకైతే తెలుసు సార్. మార్నింగ్ వచ్చారు పెట్రోల్ కోసం పెట్రోల్ కోసమని వాళ్ళు ఏమన్నారంటే బాటిల్లో కొట్టమన్నారు సార్. మేమేమన్నారంటే పోలీసు వాళ్ళు చెప్పారండి మాకు కొట్టకూడదండి అని చెప్పి మేము బోర్డు పెట్టాము, అది కూడా చూపించాము మేము. లేదండి మాకు బండి అయిపోయింది, మాకు బండి పెట్రోల్ కావాలన్నారు. లేదండి అని చెప్పి మేము చెప్తే అయితే క్యాషియర్ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నారు. క్యాషియర్ దగ్గరికి వచ్చి అడిగారండి. అడిగితే ఆ సార్ కూడా ఏమన్నారంటే పెట్రోల్ కొట్టరండి బాటిల్స్లో అని చెప్పారు. ఆయన ఏమన్నారు అయితే నైట్ పూట వచ్చి బంకు తగలబెడితే ఏం చేస్తారు, బంకు వచ్చి తగలబెట్టేస్తారని చెప్పకుండా వెళ్ళిపోయాడండి. అంతే జరిగింది. అంటే ఆ యువకుడు మద్యం మత్తులో ఉండడం కానీ, లేదంటే కనుక అంటే వస్తున్నటువంటి కథనాల ప్రకారం బ్లేడ్ బ్యాచ్ అని కానీ, లేదంటే ఇక్కడ చాలా ఉద్రేకంగా మాట్లాడటం కానీ, లేదంటే వచ్చి తగలబెట్టేసేటువంటి పరిస్థితులు కానీ అలా ఏం లేదు సార్. మామూలుగా పెట్రోల్ కోసమే వచ్చాడు ఆ అబ్బాయి. కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి చేతి కింద కొంచెం ఘాట్లను ఉండేసరికి మేము కొంచెం భయపడ్డాము. అబ్బాయి మీరు అలా కొట్టకపోతే ఎట్లాగా, మేము నైట్ వచ్చి బంక్ ఎవరైనా తగలబెడితే ఏం చేస్తారు, మేము వచ్చి తగలబెడితే అనుకుంటూ వెళ్ళిపోయాడా తప్ప అతనేమి అంతగా మాకేమనిపించలేదు సార్. అంటే ఈ తర్వాత ఈ సమాచారం అతను వచ్చి మీతో ఇలా ఇబ్బందికరంగా మాట్లాడి బొంగు తగలబెడతా అనే విషయాన్ని మీరు ఫస్ట్ ఎవరో చెప్పారు? మా మేనేజర్ గారికి చెప్పాము సార్. మేము మా మేనేజర్ గారు రాగానే సార్ చాలా మంది వచ్చి బాటిల్స్లో కొట్టమంటున్నారు సార్, మేమేమో కొట్టమని చెప్తున్నాము, వాళ్ళేమో మామూలుగా మా బండి అయిపోయిందని చెప్పి కుర్రోళ్ళు వస్తున్నారు, పెద్దోళ్ళు వస్తున్నారు, ఎవరికి కొట్టట్లేదు
తర్వాత అదే విషయం మేనేజర్ గారు చెప్పాం. సార్ చాలా మంది వస్తున్నారు సార్ బాటిల్లో అని అంటే, సరేనమ్మా ఎవరికి కొట్టబాకండి అన్నారు. సార్ ఇలాగ వచ్చి ఒక అతను ఇట్లాగ అన్నాడు సార్, బంకు తగలబెట్టేస్తామని చెప్పి చెప్పాడు సార్ ఆయన అని చెప్పాము. అయితే ఏ టైంకి అని అన్నారు సార్ అప్పుడు సారు, ఇట్లాగ పలానా టైం అని చెప్పి చెప్తే సార్ సీసీ కెమెరా ఓపెన్ చేశారు సార్. అది 11:53కి జరిగింది. సార్ సీసీ కెమెరా ఓపెన్ చేసి సార్ కంప్లైంట్ పెట్టారు సార్. ప్రెస్ వాళ్ళకి చెప్తే ప్రెస్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. అది జరిగింది. అది మొత్తం మీద చూసినట్లయితే సంపత్, రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అంటే ఏదైతే కొన్ని హింసాత్మక సంఘటనలు కొన్ని జిల్లాల్లో జరిగిందో అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలో పెట్రోల్ బాంబు దాడులు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈసీ కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఈ పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ని బాటిల్స్లో కొట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అది ఈరోజు నిన్నటి నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు ఇదిగో పోలీస్ నోటీసు అని చెప్పంటూ యునైటెడ్ సెక్షన్స్ 140 పైన సిఆర్పిసి అంటూ కూడా కొన్ని నోటీసులను ఇక్కడ అంటించడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇది అంటించడం కూడా జరిగింది. అంటే 13/5/2020 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి లోక్సభ శాసనసభ ఎన్నికలను పునరుద్ధరించుకొని అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని నివారించు తగు చర్యలు చేపట్టమైనది. అందులో భాగంగా పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్ అమ్ముట, బాటిల్స్ మరియు క్యాన్లలో పెట్రోల్ నింపుట నేరం. ఈ విధంగా పై ప్రకారం అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడినంటూ కూడా ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పోలీసు కూడా పెట్రోల్ బంకుల వద్ద వాటిని అంటించడం జరిగింది. అయితే పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా పోలీసు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని సీరియస్గా ఫాలో అయ్యేటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందాక నుంచి కూడా దీని మీద ఈ పెట్రోల్ బంకు వద్ద జరిగినటువంటి ఎంప్లాయీతో మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేశాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకోవడం జరిగింది. గతంలో ఈ వ్యక్తులు ఎవరైతే ఈ సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న వ్యక్తి గతంలో ఏదన్నా నేరాలు ఉన్నటువంటి వ్యక్తి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఐడెంటిటీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా అడిగి తెలుసుకున్నాము. ఆవిడ కూడా అతను బ్లేడ్ బ్యాచ్ ఏంటి అనేది పర్టికులర్గా మాకు తెలియదు, కానీ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన మాత్రం ముందు మేనేజ్మెంట్కి చెప్పాము. ఆ తర్వాత మేనేజ్మెంట్ దీని మీద తక్షణమే ఆలస్యం చేయకుండా ఇటు మీడియాకి కానీ అటు పోలీసుకి కానీ సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో పెట్రోల్ బంకు వద్ద ఏదైతే బందర్ రోడ్లో జరిగినటువంటి విజయవాడ బందర్ రోడ్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో అది కాస్తంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు నెలకొన్నప్పుడు కూడా పోలీసులు ఎవరైతే ఆ యువకుడు ఉన్నారో అతను ఐడెంటిటీ చేసి అర్జెంటుగా అతను కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. కస్టడీలో తీసుకున్నటువంటి తర్వాత విచారణలో భాగంగా అతను ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు, అతను గత నేరాలు ఉన్నటువంటి వ్యక్తా కాదా అని అన్ని కోణాల్లోనూ కూడా విచారణ చేస్తాము. అతను నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అయితే కనుక అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు సీరియస్గా తీసుకుంటామని చెప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. సిపి కూడా ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాలంటూ చెప్పడం జరిగింది. అయితే సిపి నోటీసులు ఈ అంశాన్ని వెళ్ళడంతో పాటు సిపి ఇందా నుంచి కూడా పోలీస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేయడం, ఏదైతే ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కావాల్సినటువంటి ఎవిడెన్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎవిడెన్స్ ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఎవిడెన్స్ కనిపిస్తుంది. అయితే అంతకు మించి ఇదే దారిలో ఉన్నటువంటి ఏదైతే మిగతా సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరాలను కూడా పరిశీలించే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. వాస్తవం అంటే ఓవరాల్గా మనం ఈ అంశాన్ని పర్టికులర్గా చూసినట్లయితే కనుక పెట్రోల్ బంకు దగ్గర ఆయిల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి యువకుడు ఆయిల్ కొట్టకపోతే ఆ ఉద్రేకంలో అంటే ఆ కోపంలో మాత్రం ఈ మాటలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కాదు అంటే కనుక పోలీసులు ఐడెంటిటీ చేస్తే కనుక ఆ పర్సన్ ఎవరో ఐడెంటిటీ చేస్తే కనుక తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్లో మిగతా అంశాలు తెలిసే పరిస్థితి ఉంటుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.